రేట్ అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ తో ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు కంపెనీలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ షట్ డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. ఇవాల్టి నుంచి విమానాల సర్వీసులో కోత పడనుంది. 37 కీలక విమానాశ్రయాల నుంచి ప్రయాణాలు సాగించే ఫ్లైట్ల సంఖ్య తగ్గనుంది. భద్రతా నేపథ్యంలో ఎయిర్పోర్ట్ల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించనున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ యంత్రాంగం తెలిపింది. విమానాశ్రయాల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించనున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ యంత్రాంగం పేర్కొంది. షట్ డౌన్ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపింది. 1800 విమాన సర్వీసులపై షట్ డౌన్ ఎఫెక్ట్ ఉండనున్నట్లు ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ అంచనా వేసింది. అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ తో ఉద్యోగాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు కంపెనీలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ షట్ డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. ఇవాల్టి నుంచి విమానాల సర్వీస్లో కోత పడనుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఈ అమెరికా షట్ డౌన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. గుడ్ మార్నింగ్. ఫెడరల్ గవర్నమెంట్ అమెరికాలో షట్ డౌన్ కారణంగా అమెరికాలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు ప్రజలు అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలు కానీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మొత్తానికి ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఇలా నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ మధ్యలో ఒక బడ్జెట్ వివాదం సీరియస్ గా నడుస్తోంది. సో ఆ బడ్జెట్ వివాదం కారణంగానే జరిగినటువంటి ఈ షట్ డౌన్ తోటి నిజానికి ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గినాయి. సో మరొక వారం రోజులు లేదంటే అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రిపబ్లికన్ మెజారిటీ లేనటువంటి సెనెట్ లో డెమోక్రటిక్ పార్టీ చాలా బలమైనటువంటి వ్యతిరేకత చూపిస్తోంది. మరోవైపు అమెరికా షట్ డౌన్ తోటి చాలా కష్టాలు అయితే పడుతున్నారని చెప్పాలి. అమెరికా వ్యాప్తంగా కూడా షట్ డౌన్ అమల్లోకి వచ్చేసింది. ఫెడరల్ ఏజెన్సీలు కానీ, ఇన్కమ్ సంబంధించినటువంటి ఆదాయపు చెల్లింపులు కానీ, FBI లో కొంతమంది కానీ, నేషనల్ పార్క్స్ కానీ, వెటరన్స్ అఫైర్స్ లాంటి సేవలు మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 8 lakhs పైగా ఉద్యోగులందరికీ జీతాలు కూడా ఆగిపోయినాయి. షట్ డౌన్ కారణంతో వాల్ స్ట్రీట్ ఇండెక్స్ లో 2 నుంచి 3% పడిపోయినాయి. డాలర్ విలువ కూడా తగ్గిపోయింది. షట్ డౌన్ తోటి ప్రతిరోజు ఆల్మోస్ట్ $1.5 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 12,500 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తోందంటూ కూడా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎయిర్పోర్టుల్లో స్టాఫ్ కూడా తగ్గిపోయింది. ఎయిర్పోర్టుల్లో స్టాఫ్ తగ్గినటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా స్విగ్గీలు, జొమాటోలు లాంటి వాటిపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు హాస్పిటల్స్ లో మెడిసిన్స్ కూడా కొరత వచ్చేసింది. సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ కూడా మొత్తం ఆగిపోయింది. హ్యాకింగ్ రిస్క్ కూడా పెరిగిపోయింది. ఫుడ్ స్నాప్స్ కానీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. 40 మిలియన్ మంది ఈ షట్ డౌన్ తోటి ప్రభావితం అయితే అవుతున్నారు. షట్ డౌన్ ఇంకొక వారం రోజులు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ గతంలో కూడా అంటే 2018-19 టైంలో కూడా 35 రోజుల పాటు షట్ డౌన్ జరిగింది. 2026 బడ్జెట్ కు కాంగ్రెస్ ఆమోదం ఇవ్వకపోవడంతో ఇప్పుడు కారణమైంది. సో $2 ట్రిలియన్ బడ్జెట్ ప్రతిపాదనలో $900 బిలియన్ బార్డర్ వాల్ పెంపు కోరుతున్నట్టు తెలుస్తుంది. కానీ డెమోక్రటిక్ సోషల్ సెక్యూరిటీ కానీ అట్ సేమ్ టైం మిగతా ఏదైతే ఈ మెడికేర్ కట్స్ లాంటివి ఉన్నాయో వీటన్నిటి కూడా వ్యతిరేకిస్తున్నారు. సెనేట్ మెజారిటీ లీడర్ ఎవరైతే ఉన్నారో మిచ్ మెకోనెల్ ఒక కాంప్రమైజ్ బిల్ మాత్రం ప్రతిపాదించారు. కానీ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ దాన్ని మాత్రం రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ ట్రంప్ ఏం చర్య మాత్రం తీసుకోలేకపోతున్నారు. 2024లో గెలిచిన తర్వాత రెండోసారి టర్మ్ లోకి వచ్చినా గానీ షట్ డౌన్ ని ఆయన అడ్డుకోలేకపోతున్నారు. దాన్ని కంక్లూడ్ చేయలేకపోతున్నారు. ప్రపంచ యుద్ధాలను ఆపినటువంటి ట్రంప్ ఫైనాన్షియల్ క్రైటీరియాని మాత్రం ఆపలేకపోతున్నారు. యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం బడ్జెట్ అండ్ స్పెండింగ్ పవర్ కాంగ్రెస్ ఇవ్వకపోవచ్చు, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు 2019లో కూడా అట్లాంటి ప్రయత్నాన్ని మొత్తం కూడా రద్దు చేసింది. సో హౌస్ లో రిపబ్లికన్ మెజారిటీ 2 ఓట్లు మాత్రమే ఉంది. సో ట్రంప్ దీన్ని మొత్తం కూడా డెమోక్రాటిక్స్ కుట్రలాగా చూపుతూ ప్రచారం అయితే చేస్తున్నారు. బట్ దీన్ని ఒక ఎమర్జెన్సీ
పవర్ ఉపయోగించాలని ప్రయత్నిస్తే మాత్రం డెమోక్రాట్స్ సెనెట్ బ్లాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటి అంటే ఇట్లా గతంలో కూడా కోర్టు ఆర్డర్లో చిక్కున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా కానీ ట్రంప్ ఇంకొక వారం రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. సో దీని పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.